అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఆ ఎఫెక్ట్తోనే దిద్దుబాటు చర్యలు తీసుకుంటూ నేతలని సమాయత్తం చేసే పనిలో పడ్డారు. కేసీఆర్ ఆదేశాలతో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు పలువురు సీనియర్స్తో కలిసి పార్లమెంటు వారీగా సమీక్షలు ఏర్పాటు చేస్తూ లోక్సభ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. అయితే బీఆర్ఎస్లో ఇప్పుడు మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఒకప్పుడు నాకంటే మల్లారెడ్డి ఎక్కువ ఫేమస్ అంటూ చెప్పుకోవచ్చిన కేటీఆర్కి ఇప్పుడు మల్లారెడ్డి శైలి తలనొప్పిగా మారిపోయిందని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మేడ్చల్ నియోజకవర్గ పరిధిలో భూ కబ్జాలో ఆరోపణలు, స్థానిక ఎన్నికల్లో టికెట్స్ అమ్ముకున్నారని డైరెక్ట్ ఆడియోలు కూడా బయటకు రావడంతో మల్లారెడ్డికి ఎన్నికల్లో పరాజయం తప్పదని అనుకున్నారు. కానీ తక్కువ మెజారిటీతో ఊహించని రీతిలో గట్టెక్కేశారు. ఎలక్షన్ తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయిపోయిన మల్లారెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ గోవా, దుబాయ్లలో ఎంజాయ్ చేస్తూ ట్రిప్లు వేయటం పట్ల పలువురు నేతలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గానే గోవా ట్రిప్ ముగించుకున్న మల్లారెడ్డి ప్రస్తుతం దుబాయ్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్లమెంటు సమీక్షా సమావేశం నిర్వహించేందుకు నేతలు ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ప్రస్తుతం ఎమ్మెల్యే మల్లారెడ్డి అందుబాటులో లేకపోవడంతో మీటింగ్ ని రేపటికి వాయిదా వేశారు. దీంతో మల్లారెడ్డి వ్యవహారంపై కేటీఆర్ కూడా ఆరా తీశారని సమాచారం అందుతోంది. ఆయన వైఖరిపై కేటీఆర్ సైతం గుస్సా అవుతున్నారని పార్టీలో ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. ఈ రోజు సాయంత్రం మల్లారెడ్డి హైదరాబాద్ రాబోతుండగా రేపు జరగబోయే సమావేశం ఆసక్తిగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు దిద్దుబాటు చర్యలు తీసుకుంటుంది. అయితే ప్రెజెంట్ మల్లారెడ్డి వ్యవహారం అయితే హాట్ టాపిక్ గా మారింది. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, ప్రెజెంట్ మల్లారెడ్డి చూస్తే రేపు హైదరాబాద్ కు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. అయితే రేపు కూడా ఒక పార్టీ సమావేశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక కేటీఆర్ కూడా మల్లారెడ్డిపై కొంచెం గుస్సాగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఈ విషయంపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్ సత్తాజ్, యాక్చువల్గా ఈరోజే అంటే మనకి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ సమీక్ష సమావేశాలు హైదరాబాద్లో బంజారాహిల్స్లో ఉన్నటువంటి తెలంగాణ భవన్లో కొనసాగుతున్నాయి. ఈ సమావేశాలు జనవరి 3 నుంచి నెల 22 వరకు కూడా ఈ సమావేశాలు కొనసాగుతాయి. యాక్చువల్గా ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంటరీ బీఆర్ఎస్ పార్టీ సమీక్ష సమావేశం ఉన్నది. అయితే వాస్తవంగా మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అతను అందుబాటులో లేకపోవడంతో అది రేపటికి వాయిదా వేశారు. అంటే ఈరోజు ఇప్పుడు సికింద్రాబాద్, హైదరాబాద్ అయితే ఆల్రెడీ కొనసాగుతుంది. ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా తెలంగాణ భవన్ చేరుకుంటున్నారు. అయితే వాస్తవంగా ఈరోజు జరగాల్సిన మల్కాజ్గిరి పార్లమెంటు స్థానానికి సంబంధించి మాత్రం చాలా ప్రియారిటీగా తీసుకున్నటువంటి స్థానం అది. ఎందుకంటే మెదక్, మల్కాజ్గిరి 2 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి కూడా కొంత ఆశ పెట్టుకున్న నేపథ్యంలో వాస్తవంగా ఈరోజు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఒకవేళ ఈ సమావేశానికి హాజరు కాకపోతే ఖచ్చితంగా ఒక నెగిటివ్ ఒపీనియన్ ప్రజలకు వస్తుందని చెప్పేసి కూడా భావించిన నేపథ్యంలో వెంటనే అతను ఆరా తీసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. నిన్న ఈవినింగ్ టైంలో కేటీఆర్ ఆ సమీక్ష సమావేశం అంటే మన మెదక్ పార్లమెంటరీ సమీక్ష సమావేశం కొనసాగుతుంది. ఆ సమయంలో రేపు జరగాల్సిన పార్లమెంటరీ సమీక్ష సమావేశానికి సంబంధించి ఆ పరిధిలో ఉన్నటువంటి అందరినీ కూడా అతను మాట్లాడుతున్న సందర్భంలో మల్లారెడ్డి అందుబాటులో లేడు అని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఆ సమయంలో అతను ఎక్కువ అంటే చూసాం, మన వార్తల్లో కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. అతను గోవా, దుబాయ్లో ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నట్టు కూడా మనకు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా మన మేడ్చల్ పరిధిలో ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరినీ కూడా తీసుకొని తను గోవాలో ఎంజాయ్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. వాస్తవంగా అతను అంటే అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈరోజు మల్కాజ్గిరి ఉండగా యాక్చువల్గా అతను నిన్ననే ఒకవేళ వెళ్ళినా కూడా నిన్న చేరుకొని హైదరాబాద్కి రావాల్సి ఉండి ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంటరీ సమీక్ష సమావేశానికి హాజరు కావాల్సి ఉండే. కానీ అతను ఇంకా హైదరాబాద్కి రాను నేపథ్యంలో వెంటనే అది వాయిదా చేసి ఈరోజు హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటరీ సమీక్ష సమావేశం అయితే పెడుతున్నారు. అయితే దీనిపై కూడా కేటీఆర్ కొంత సీరియస్గా కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ మల్కాజ్గిరి పార్లమెంటరీ సమీక్ష సమావేశం కొనసాగినా ఇంతవరకు కూడా ఏ ఎమ్మెల్యే కూడా
ఈ సమీక్ష సమావేశానికి డుమా కొట్టలేదు. కానీ కాకపోతే ఈసారి ఒకవేళ మేడ్చల్ ఎమ్మెల్యే రాకపోతే మాత్రం అది ఖచ్చితంగా మల్లారెడ్డి ఈ సమీక్ష సమావేశానికి హాజరు కాలేదు కాబట్టి సో అతను వేరే పార్టీలోకి వెళ్తాడా అని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వస్తాయి. మరోవైపు పార్లమెంటరీ ఎన్నికలు కూడా దగ్గర ఉన్నాయి కాబట్టి సో అది కూడా ఖచ్చితంగా ఆ ప్రభావం ఎక్కువగా పడుతుందని చెప్పేసి కూడా ఇటు కేటీఆర్ భావించారు, హరీష్ రావు కూడా భావించారు. హరీష్ రావు కూడా మధ్యలో కొంత కలగజేసుకున్నారు. అంటే ఎందుకు అతను ఒకవేళ సమీక్ష సమావేశం ఉన్నదని తెలిసి కూడా ఎందుకు వెంటనే హైదరాబాద్కి చేరుకోలేదని చెప్పేసి కూడా కొంత ఆరా తీశారు. అయితే ఈరోజు సాయంత్రం ఈవినింగ్ టైంలో అతను వస్తాడని చెప్పేసి కూడా అక్కడ అతనికి సంబంధించిన అనుచరులు చెప్పిన నేపథ్యంలో వెంటనే అది ఎల్లుండికి పోస్ట్పోన్ చేశారు. ఏదేమైనా సరే మల్లారెడ్డి వ్యవహార శైలికి మాత్రమైతే ఇటు కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళు ముగ్గురు కూడా కొంత సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే అంత సీరియస్గా జరుగుతున్న పార్లమెంట్ సమీక్ష సమావేశాలు, ఎందుకంటే గత శాసనసభ ఎన్నికల్లో ఓటమిని దృష్టిలో పెట్టుకొని రాబోయే పార్లమెంటరీ ఎన్నికలను ఖచ్చితంగా మనం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి అని చెప్పేసి భావిస్తున్న ఈ సమీక్ష సమావేశాలు ఈ విధంగా కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. చూడాలి మరి అతనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మనకు తెలియాల్సింది. ఏదేమైనా సరే ఇప్పుడైతే అందరి వ్యవహార శైలి అయితే మాత్రము అతను ఎంజాయ్ చేస్తున్న తీరు అదంతా కూడా ఒకవేళ ఎంజాయ్ చేసుకుంటే చేసుకోవచ్చు. కానీ అనుకున్న టైంకి హైదరాబాద్ చేరుకొని ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంటరీ సమీక్ష సమావేశానికి హాజరైతే బాగుండేదని చెప్పేసి కూడా అందరూ భావించారు. కానీ అతను డుమా కొట్టడంతో అది రేపటికి వాయిదా పడిన నేపథ్యంలో కొంత సీరియస్గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే యాక్చువల్గా అనుకున్న షెడ్యూల్ ప్రకారం అయితే అప్పటికప్పుడు అంటే ఈరోజు జరుగుతున్నటువంటి హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంటరీకి సంబంధించి వెంటనే నిన్న ఈవినింగ్ టైంలోనే ఆయా పరిధిలో ఉన్నటువంటి కార్పొరేటర్లకి ఎమ్మెల్యేలకు అందరూ కూడా ఇంటిమేషన్ ఇచ్చి రేపే ఉంది మీది సమావేశం వెంటనే హాజరు కావాలని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. అంటే వాస్తవంగా అంత సడన్గా చెప్పడం వల్ల ఈ సమీక్ష సమావేశానికి కొంతమంది వస్తారా రారా అని కూడా కొంత అనుమానం కలుగుతుంది. కాబట్టి అందుకు కేటీఆర్ కూడా కొంత సీరియస్గా అయ్యారు. సో దాని తర్వాత చర్యలు ఎలా ఉంటాయి అనేది కూడా మనకు తెలియజేస్తుంది. ఏదేమైనా సరే తెలంగాణ భవన్లో మాత్రము ఈ వరుస సమీక్ష సమావేశాలు అయితే కొనసాగుతున్నాయి. మరోవైపు ఆ పార్టీకి సంబంధించిన ఎంపీ అభ్యర్థులను కూడా ఎవరు డిక్లేర్ చేయట్లేదు. అంటే ఒక 2 మాత్రమే చేయడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు ఉండగా అందులో 2 స్థానాలు మాత్రమే, అంటే ఒకటి కరీంనగర్, రెండో చేవెళ్ళ, ఈ 2 స్థానాలు మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు. మిగతా ఎక్కడ కూడా అభ్యర్థులను ప్రకటన చేయడం లేదు. అంటే దీన్ని బట్టి అంటే చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే ఎవరు కూడా కొంత ఆశ చూపెట్టలేదు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే 2018 ఎన్నికల్లో కూడా చూసాం మనము. స్వయాన కవిత వాళ్ళ కేసీఆర్ కూతురు కవిత నిజామాబాద్లో పోటీ చేసినప్పుడు కూడా ఆమె ఓడిపోవడం జరిగింది. సో అందుకు ఇప్పుడు మళ్ళీ అధికారం కోల్పోయాం కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి కొన్ని 100 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది కాబట్టి ఎంపీ ఎలక్షన్స్లో. సో అందుకు ఎవరు కూడా ముందుకు రావడం లేదు. అదేవిధంగా గెలుస్తామా లేదా అని కూడా కొంత అనుమానం ఉన్నది కాబట్టి సో ఆ విధంగా అసలు ఒకవైపు అభ్యర్థులను ఎత్తుక్కునే పనిలో బీఆర్ఎస్ ఉన్నది, మరోవైపు ఇలాంటి కొంతమంది ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి వ్యవహార శైలికి సంబంధించి అంటే మొత్తం 39 మంది ఎమ్మెల్యేలు ఉండగా వారిని కాపాడుకునే ప్రయత్నంలోనే బీఆర్ఎస్ పట్టున్నది. మరోవైపు కొంతమంది కార్యకర్తలు కూడా ఈ సమీక్ష సమావేశాలకి డుమా కొడుతున్నారు. ముఖ్యంగా జెడ్పీటీసీలు, ఎంపీపీల వరకు కూడా ఈ సమీక్ష సమావేశాలకు హాజరవుతారు. కానీ చాలా వరకు కూడా కొంతవారు రావట్లేదని చెప్పేసి కూడా సమాచారం ఉంటుంది. వాళ్ళందరూ లిస్టు కూడా తీసుకుంటున్నారు. వాళ్ళని ఉజ్జగించే ప్రయత్నం కూడా ఇటు కేటీఆర్, హరీష్ రావు చేస్తున్నారు. ఏదేమైనా సరే క్యాడర్ని కాపాడుకునే పనిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. అదేవిధంగా రాబోయే పార్లమెంటరీ ఎన్నికల్ని ఖచ్చితంగా గెలవాలి అని చెప్పేసి కూడా భావిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కానీ ఒకవైపు అభ్యర్థులు ఎవరు కూడా ముందుకు రాకపోవడంతో కొంత నిరాశ ఎదురవుతుంది. ఇటు చూడాలి మరి చివరిగా ఎవరెవరు ముందుకు వస్తారు ఏంటి అనేది కూడా తెలియాల్సింది. కాకపోతే ఇప్పటి వరకు అయితే మాత్రము మొత్తం 17 లోక్సభ స్థానాల్లో హైదరాబాద్ ఒకటి మినహాయించి మిగతా 16 స్థానాలకు సంబంధించి ఖచ్చితంగా మేము పోటీలో ఉంటున్నాము, మాకు ఖచ్చితంగా గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పేసి చెప్తూనే మరోవైపు కొంత వాళ్ళల్లో కొంత అసంతృప్తి నేతలను బుజ్జగించే ప్రయత్నం చేయడము, కార్యకర్తలు ఎవరెవరు మీ సమీక్ష సమావేశాలకు హాజరు కావట్లేదని చెప్పేసి అవన్నీ కూడా ఆరా తీయడము, ముఖ్యంగా ఇటు ఎంపీ అభ్యర్థులను కూడా కొంతమందిని ఖచ్చితంగా ఈసారి ఖచ్చితంగా మనం పోటీ చేయాలి, ఎందుకంటే పోటీలో లేకపోవడం వల్ల ఇబ్బంది తలెత్తుతుంది అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. మరోవైపు అభ్యర్థులు కూడా ఎవరు ముందుకు రాకపోవడంతో వాళ్ళని కూడా కొంత ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత నిరాశలో ఉన్నట్టు మనం చెప్పవచ్చు. ఎందుకంటే 2014-18 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎన్నడూ కూడా ఇలాంటి పరిస్థితి ఎన్నడూ కూడా మనకు రాకపోతుండే. ఎందుకంటే ఒకేసారి అన్యూయంగా మొన్న జరిగిన ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇక వెంటనే ఒక 2 నెలల్లోనే మనకి అంటే నెక్స్ట్ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి అభ్యర్థులు ఎవరు కూడా ముందుకు రాకపోవడంతో కొంత వాళ్ళలో నిరాశ మొదలైందని చెప్పవచ్చు. ఏదేమైనా సరే ఈరోజు జరగాల్సిన మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి రాకపోవడం వల్ల అది రేపటికి వాయిదా పడి ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్ సమీక్ష సమావేశం కొనసాగుతుంది. ఆయన వ్యవహార శైలికి సంబంధించి కూడా కేటీఆర్ ఆరా తీశారు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సైదుల్.